దేవుని వాక్యాన్ని భయభక్తులు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 15 వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు ఏగముగా పరిగెత్తును. చూడండి, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఈ యొక్క పంచభూతాలలో ఏదైనా సరే ఆయన మాట వినాల్సిందే. ఆకాశమైనా, భూమైనా, గాలైనా, లేకపోతే నీరైనా, నిప్పైనా, ఏదైనా సరే పంచభూతాల్లో ప్రతిదీ ఆయన మాట వినాల్సిందే. అయితే భూమికి ఆజ్ఞించువాడు ఆయనేనట. ఆయన వాక్యము బహు ఏగంగా పరిగెత్తున్నది అంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో పరిగెత్తే విషయాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఏగంగా పరిగెత్తు ఉంది. కానీ ఈరోజు కొంతమంది మత శాంతవాదులు ఏమనుకుంటారంటే ఆయన వాక్యాన్ని పరిగెత్తనికుండా చేయాలనుకుంటున్నారు. మరి ముఖ్యంగా మన దేశంలో మోడీ గారు బైబిల్ ప్రింట్ కాకుండా ఆఫ్ చేస్తున్నాడు. బైబిల్ ప్రింట్ చేసే మిషన్ని ఆఫ్ చేస్తున్నాడు. ఆ సంస్థలను ఆపేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం, బైబిల్ ఉంటే చాలామందికి వెళ్తుంది, దానివల్ల చాలామంది మారిపోతారని భయం. కానీ బైబిల్ ఎక్కడి నుంచి రావాలో, దేవుడు ఎలా పంపించాలో, లేకపోతే మన ఇండియాకి కావాల్సిన బైబిల్ వస్తూనే ఉన్నాయి. ఎందుకని? దేవుడి వాక్యాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు. అవి ప్రభుత్వాలైనా లేకుంటే ఎలాంటి మనుషులైనా ఏమీ చేయలేరు. అది దేవుని వాక్యం. ఇప్పుడు సూర్యుడు కిరణాలని ఆపాలని ప్రయత్నం చేయటం బుద్ధిహీనతన, తెలివిగల పనే. ఎవరు కూడా సూర్యుడు కిరణాలను ఆపలేడు కదా. వాడు కావాలని చేయడ్డం పెట్టి నేను ఆపుతానంటే వాడు ఎంత బుద్ధిహీనుడు అవుతాడో. అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఆపటం అనేది ఎవరి తరం కాదు. ఎందుకంటే దేవుని వాక్యము అంత బలంగా విస్తరిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది ప్రపంచం అంతటా. అయితే ఆ వాక్యాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలు కూడా పరిగెత్తే విధంగా ఉంటాయి. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా, వాక్యానికి లోబడకుండా ఇన్నంతసేపు వినేసి మళ్ళా పోయి మన పనులే మనం చేసుకుంటా, లోకంలో చెప్పినట్టుగానే మనం చేస్తా, వాక్యానికి ప్రాధాన్యత లేకుండా, వాక్యాన్ని మనం గౌరవించకుండా, వాక్యాన్ని మనం పాటించకుండా, మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, తద్వారా మనం పెద్దగా మేలు పొందేది ఏమంటూ ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గౌరవించి, దేవుని వాక్యానికి విలువిచ్చి మనము దాన్ని శ్రద్ధగా అనుసరిస్తామో, పాటిస్తూ వస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనకు కావలసినటువంటి మేలు దొరుకుతుంది. తొందరగానే దొరుకుతుంది. దేవుడు లేట్ చేసేవాడు కాదు. చాలా తొందరగానే దేవుడు మనకి వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ప్రతిరోజు చాలామందికి దేవుడు నాకు ఆలస్యం చేస్తాడేమో, ఆలస్యంగా ఇస్తాడేమో అని భయం ఉంది. ఎప్పుడు కూడా దేవుడు అలా ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన తొందరగానే సహాయం చేసే దేవుడు, తొందరగానే ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సంపూర్ణమైనటువంటి సహాయం మనం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన వాక్యము ఏ విధంగా పరిగెత్తున్న విధంగా మనం కూడా దేవుని వాక్యం విని అర్థం చేసుకొని త్వరగా మనం అనుసరించి నడిస్తే దేవుడు మన కార్యాలను కూడా త్వరపెట్టి ఏకంగా నెరవేర్చును గాక. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం కొరకై నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ వాక్యము బహు ఏకంగా పరిగెత్తావు. దాన్ని ఆపాలనుకుంటే ఎవరి తరం కాదు. ఆపాలని కొంతమంది బుద్ధిహీనులు అనుకుంటున్నారు. అది వారి వల్ల కాదు. ఎందుకంటే నీ వాక్యము బహు శక్తి కలిగినది ప్రభా. వాక్యాన్ని ఆపే బలం ఎవరి దగ్గర లేదు. కనుక నీ వాక్యం ద్వారా
మా అందరి జీవితాన్ని వెలిగిస్తున్నాం. ఇంకా వెలిగించి మేము పరిపూర్ణమైన ఆ వెలుగులో నడుచుకోవటానికి సహాయం చేయండి. ఎలాంటి ఒదురుపులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాది కార్యాలు, ఎలాంటి చీకటి క్రియలు అయ్యా మా మీద కానీ, పరిచర్య మీద కానీ, కుటుంబాల మీద కానీ, మాకు ఇచ్చినటువంటి పిల్లల మీద కానీ, పనుల మీద కానీ, ఉద్యోగాల వ్యాపారాల మీద కానీ ఎక్కడ పనిచేయకూడదు. వాటిని యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా మాకు కావలసిన లోతైన, బలమైన, శక్తి కలిగిన నీ యొక్క కార్యములు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నువ్వు మహాదేవుడివి, గొప్ప దేవుడివి నాయన, సర్వాధికారి అయిన దేవుడు ప్రభా. నువ్వు అనుకుంటే ఏ కార్యమైనా చేయగలవు, ఎలాంటి కార్యమైనా చేయగలవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. తండ్రి నీ కనికరం చూపించండి, నీ దయ చూపించండి, నీ సహాయాన్ని అందించండి. నీ ఆత్మతో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి, బలపరిచి, కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకెవరున్నారు నాయన? నీవే మాకు అండ, ఆధారం, ఆశ్రయం, దుర్గము అయ్యా యేసు ప్రభువా. నీవే 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 అన్ని విధాలుగా నీ ప్రజలమైనటువంటి మాకు మీరు సహాయం చేసి ఆశీర్వదించి బలపరచండి. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలని మీరు ముట్టి స్వస్థపరచండి. వ్యాధి బాధలను తీసివేయండి. ప్రతి రోగము, ప్రతి వ్యాధిని, ప్రతి రుగ్మతలను యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను. స్వస్థపరచండి. వీళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణంగా తట్టి బిడ్డలకు నేను ఆర్థిక సహాయాలు అందించి ఆశీర్వాదాలు కలగజేసి నీ మేలు దయచేసి వదిలి చేయమని ప్రార్థిస్తాను. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో నేను నెమ్మది లేక, సమాధానం లేక, భార్య భర్తల మధ్య నాయన ఐక్యత లేక, అనురాగం లేక, దేవాదిగో నాయన వారు ఆయన అయ్యా చిన్న భిన్నంగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా వారిని సమాధానపరిచి అయ్యా సంతోషంతో, సమాధానంతో, ఐక్యతతో నడుచుకునే కృపద ఇచ్చింది. ప్రభా, పనులు లేని బిడ్డలు ఉన్నారు. వారికి మంచి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు మరి సమకూర్చి సహాయం చేసి ఆశీర్వదించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో నీ కృపా కనికరములు, నీ దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభా, నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా, ఆరాధిస్తున్నాం. వారందరినీ మీరు మార్చండి, రక్షించండి, కాపాడండి, వర్ధులు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా అయ్యా 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 బలమైన కార్యం చేయమని, బలమైనటువంటి అద్భుతం చేయమని దేవా, నీ ఆత్మ చేత, నీ బలం చేత తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి అయ్యా మీరు సమకూర్చమని, కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ బలమైన సహాయం ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజును, వివాహదినం జరుపుకున్న బిడ్డలని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి సంతోష సమాధానాలు ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. గురుడు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగోనైనా రానున్న దినాల్లో నూతన ప్రాంతాల్లో పరిచయను ప్రారంభించి దేవ సంఘాలు నిర్మించాలని ఆశపడుతున్నాం. ప్రభా, నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ద్వారాలు తెరవమని, మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా మేలు చేసి ఆశీర్వదించి కాపాడు. ప్రత్యేకంగా నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నువ్వు సహాయం చేయమని, నువ్వు సమకూర్చమని, నీ నామాన్ని మహింపరచుమని, నీ చిత్తం చొప్పున నడిపించమని, నీ సంకల్పాన్ని నెరవేర్చమని, నీకే మహిమ ప్రభావాలు తెచ్చుకోమని వాళ్ళందరినీ కూడా ప్రభా నీ ఘనమైన బలిష్టమైన, శ్రేష్టమైన, నమ్మదగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.